రాత్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దగ్గర ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఉద్యోగులు. లగచర్లలో కలెక్టర్పై దాడికి నిరసనగా లంచవర్లో ఈ ఆందోళన చేపట్టారు ఉద్యోగులు. అధికారులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఉద్యోగ జేఏసీ నేతలు. జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటన అమానుషమన్నారు. ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమేనన్నారు నేతలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యోగులు కృషి చేస్తున్నారన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ వెళ్తే ప్లాన్ ప్రకారమే దాడి చేశారన్నారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలన్నారు జేఏసీ నేతలు. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ గారి మీద తోటి ఉద్యోగులిద్దరూ వాళ్ళిద్దరి మీద కూడా దాడి చేయడం జరిగింది. దాన్ని అమానుష్యంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గవర్నమెంట్ తీసుకున్న ఏ నిర్ణయాలు సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి గవర్నమెంట్ కి మంచి పేరు తెచ్చే విధంగా ఉద్యోగులు కృషి చేస్తా ఉన్నారు. ఫార్మాసిటీని కట్టడం కోసం అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మన ప్రజలే కదా, మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను మనమే తెలుసుకుందామనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారు వారి ప్రజల్లో మధ్యలోకి వెళ్ళటం జరిగింది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ చూసినాం. అక్కడ ఏ రాజకీయ నాయకులు ప్రోత్సాహంతో కానీ అక్కడ కొంతమంది నాయకులు కలెక్టర్ గారి మీద, ఇతర ఉద్యోగుల మీద అమానుషంగా దాడి చేశారు. వెంటబడి కార్లని అద్దాలు బగలగొట్టి కలెక్టర్ గారి మట్టి దాడి చేయడం జరిగింది. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉద్యోగం చేసి మళ్ళీ ఇంకోసారి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వాళ్ళు ఎవరైతే దాడి చేశారో వీళ్ళు వెంటనే పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని కేసు నమోదు చేసి యాక్ట్ చేసి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.